కోసమే సమస్తము సమకూర్చి జరిగిస్తుంది. నీకెందుకు మౌనంగా ఉంటుంది, నీకెందుకు మౌనంగా ఉంటుంది, నీకెందుకు మౌనంగా అంతేనంటవా? అసలు అట్లా మాట్లాడి ఎన్నిసార్లు ధైర్యపరిచాడో. ఎప్పుడన్నా చూడు ఇదే వచనం కనపడుతుంటుంది. మేలు కోసమే, అవసరాన్ని బట్టి, నీ మహిమ కోసమే, బాగుందేడా అని నేను. తర్వాత అన్నీ నెరవేర్చినాక ఆ మాటలన్నీ పాటలయ్యాయి. ఆయన నాతో మాట్లాడిన మాటలన్నీ, చూపించిన వచనాలన్నీ పాటలయ్యాయి. అయ్యాయి ఈ పాటలు. దేవుడు నడిపింపుల్లో కొన్ని చేదైన అనుభవాలు ఎదురైన ఓర్చుకొని మనం కానీ నిరీక్షిస్తే ఆ నెక్స్ట్ స్టెప్లో దాచిన మహిమ ఏదో మన కళ్ళ ముందుకు వచ్చేటట్టు చేస్తాడు. మనకేమో తపన ఆగదు. ఇప్పుడు వచ్చిన గొడవంతా అది, తపన ఎక్కువ. ఎండాకాలంలో తపన మావులే, ఎనీ టైం తపనే. అన్న అయిపోవాలి ఇప్పుడే. మనం తపన పడ్డామని దేవుడు తపన పడ్డాం. నువ్వెంత తపన పడినా సరే ఆయన మౌనంగా ఉంటాడు. ప్రభా సాయం చేద్దాం లేపో అంట. ఎప్పుడు నాయన నీకు చేస్తా లేపో. నువ్వు టెన్షన్ పడ్డావు, దేవుడు టెన్షన్ పడ్డు. నువ్వు గందరగోళం, దేవుడు గందరగోళం వాడు. నువ్వు ఆత్రపడుతున్నావు, దేవుడు ఆత్రపడ్డు. నింపాది కూర్చుంటాడు, సిద్ధిలాసంగా నవ్వుతాడు, అన్నీ చూస్తుంటాడు. నడిపించి ఒక్క మలుపు తిప్పుతాడు, మైండ్ పోయిద్ది అంతే. నడిపించి గందరగోళం గజిబిజి ఒక్క టర్నింగ్ అట్ట తీసుకుంటాడు అంతే.